ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నవారము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడి ఉన్నదండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు కృపగలిగిన దేవుడై ఉన్నారు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది, నిన్న నేడు నిరంతరము. ఎప్పుడు కూడా ఆయన వాత్సల్యత నీ వెన్నంటి ఉండి నిన్ను నడిపిస్తోంది గనుక నువ్వు ఎప్పటికీ కూడా నిర్మూలము కావు. నిత్యము ఆయనతో ఉండే ఆ కృపను, ఆ వాత్సల్యతను, ఆ ఆశీర్వాదమును దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి ఆయన కృపా కనికరములకు నీవు అర్హునిగా ఉండు జీవితమును నీవు జీవించవలను. ఎందుకు అంటే ఆయన కృపగలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, జాలి, ప్రేమ, కనికరములు కలిగిన దేవుడై ఉన్నారు. ఆ దేవుడు నీ పక్షాన ఉన్నారు. కాబట్టి నేస్తమా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎట్టి శోధనలు, శ్రమలు, సమస్యలు నీకు ఎదురుపడినప్పటికీ కూడా నీవు నిర్మూలము కానేరవు. నీ దేవుడు నిన్ను తన కృపను నీకు మెండుగా అనుగ్రహించి, నువ్వు ఏ సమస్యలో అయితే కూరుకుపోయావో, ఏ సమస్యను నీవు ఎదుర్కొంటూ ఉన్నావో దాని నుంచి నీకు విడుదలను కలిగచేసి నిన్ను తన కృప చేత ఆ సమస్య నుంచి నిన్ను విడిపించి తన మహిమతో నిన్ను నింపి జీవింపచేస్తారు. దేవుడు తప్పకుండా తన వాత్సల్యతను నీకు తోడుగా ఉంచుతారు. కాబట్టి దేవుని మాటలయందు విశ్వాసం ఉంచి దేవుని ఇష్ట ప్రకారము దేవుని కృపలో ముందుకు సాగడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాం రాజా. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించినారో ఆ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా నాయన మీ వాత్సల్యతను, మీ కృపను నాయన ఎల్లవేళలా తోడుగా ఉంచి నడిపించండి. నాయన మీ ఆశీర్వాదమునిచ్చి జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి తండ్రి. మీ కృపలో జీవింపచేయండి దేవా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. మేలులతో ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. మా ప్రియులు చేస్తున్న నాయన ఉద్యోగములలో, పనిపాట్లలో, వ్యాపార విధులలో తోడుగా ఉండండి తండ్రి. వారి ప్రతి కష్టమునకు కూడా మంచి ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. సహాయం ఇచ్చేయండి. మీ ఆలోచన జ్ఞానమునిచ్చి నడిపించండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి తండ్రి. నాయన ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి వారిని క్షేమముగా నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. నాయన వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యమునివ్వండి, మనశ్శాంతినివ్వండి, నెమ్మదినివ్వండి తండ్రి. నాయన వారికి అవసరమైన ప్రతి ఈవిని కూడా మీ మహిమలో నుంచి అనుగ్రహించి నాయన సంతోషమయమైన జీవితములు వృద్ధాప్యములో ప్రతి వారికి అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. అలానే నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకి నాయన ఉన్నతమైన విద్యను, జ్ఞానమును ప్రసాదించి జ్ఞాపక శక్తిని దయచేసి ఆరోగ్యమునిచ్చి నడిపించండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారందరికీ సకాలంలో మీ ఆశీర్వాదమునివ్వండి నాయన. చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు అనుగ్రహించి ప్రతి కుటుంబమును కూడా సంతోషముతోనూ సమాధానంతోనూ జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. జీవము కలిగిన దేవుడా, మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అన్న దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.